హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే స్పెషల్ గరం మసాలా గురించి చూపించబోతున్నానండి. ఈ పౌడర్ని మీరు ఎందులోకైనా వాడుకోవచ్చండి. వెజ్ ఐటమ్స్ కావచ్చు, నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు, బిర్యానీస్ కావచ్చు, లేదా అప్పటికప్పుడు చేసుకునే ఫ్రై ఐటమ్స్ కావచ్చు, స్నాక్స్ ఐటమ్స్ కావచ్చు, దేంట్లోకైనా ఈ పౌడర్ బాగా సూట్ అవుతుందండి. మంచిగా స్మెల్తో పాటు టేస్ట్గా కూడా ఉంటాయి. ఆల్ ఇన్ వన్ గరం మసాలా అని చెప్పొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు, కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, అలాగే కొన్ని లవంగ మొగ్గలు, కొన్ని మరాఠీ మొగ్గలు, ఒక అనాస పువ్వు, అలాగే కొన్ని బిర్యానీ ఆకు ముక్కలు, అలాగే కొన్ని స్టోన్ ఫ్లవర్స్ అండి. అలాగే దాంతోపాటు కొన్ని గ్రీన్ యాలకులు వేస్తున్నానండి. మీరు బ్లాక్ యాలకులు అయినా వేసుకోవచ్చు. అలాగే కొన్ని గసగసాలు కూడా వేసి వీటన్నిటినీ సన్నని సెక మీద మాత్రమే వేయించాలండి. చూసుకుంటూ మాడిపోకుండా వాటన్నిటిలో తేమంతా బయటకు పోయి బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే బాగా వేగిన తర్వాత వాటిలో ఉన్న మంచి స్మెల్ బయటకు వస్తుందండి. అంతవరకు కూడా మనం చెక్ చేసుకుంటూ వేయించుకోవాలి. దాంతోపాటు 4 ఎండుమిర్చిని కూడా దాంట్లో యాడ్ చేసుకుని అది కూడా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకుంటూ మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది ఆల్ ఇన్ వన్ గరం మసాలా అని కూడా చెప్పొచ్చండి. అన్నిట్లోనికి బాగా సూట్ అవుతుంది. బయట నుంచి ప్యాకెట్లు, గరం మసాలా ప్యాకెట్లు తీసుకొని వేయటం కంటే ఇలా అప్పటికప్పుడు మనం ఈ మసాలా రెడీ చేసుకుని మహా అయితే ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదండి. రెడీ చేసుకుని వేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మీకు కావాలితే ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా రెడీ చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వేయించిన వాటిని అన్నిటినీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తని పౌడర్ లాగా మనం చేయించుకోవాలి. మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్లా మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఇలా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు చాలా కాలం పాటు ఈ మసాలా అనేది నిల్వ ఉంటుందండి. మటన్ పీతలు అనేవి ఒక గబ్బు వాసన, నీచు వాసన వస్తాయి కదండి. ఆ కర్రీలో ఈ మసాలా పౌడర్ వాడితే ఆ వాసన రాకుండా ఆ కూర అనేది గుమగుమలాడుతూ ఉంటుంది. అలాగే ఈ మసాలా నేను తయారు చేసిన ఈ మసాలా పొడి వాడి పీతల పులుసు కూడా నేను వీడియో చేశానండి. మీరు కావాలితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.